హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా రాఘవేందర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను, అది కూడా గోల్డ్తో మళ్ళీ వచ్చాను నేను. ఇప్పుడు గోల్డ్ కాస్ట్ ఇంత పెరుగుతున్నప్పుడు కూడా నేను గోల్డ్ తీసుకుంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను. అది ఎక్కడ తీసుకున్నానో ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు తీసుకున్న దగ్గర విశేషం ఏంటి అని అంటే, వీళ్ళు లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీకి ఫేమస్ అనమాట. అంటే మనము ఒక 10 తులాస్లో చేయించుకోవాల్సింది 5 తులాస్లో కూడా చేయించుకోవచ్చు. గోల్డ్ హారం తీసుకోవాలనుకోండి, అది ఒక మినిమం 10 తులాస్ అయితేనే కొంచెం, అంటే మినిమం అంటే ఇప్పుడు నాలాగా కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళు 10 తులాస్ అయితేనే మనకి బాడీ మీద కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము 10 తులాస్లో చేయించుకోవాల్సింది వీళ్ళ దగ్గర 5 తులాస్లో కూడా చేసిస్తారనమాట. కస్టమైజ్ చేసిస్తారు వీళ్ళు, మనకి ఎలా కావాలంటే అలా. ఇప్పుడు కూడా మీకు ఇట్లానే చూపించిన కదా నేను, ఏది బాగుందో కామెంట్ చేయమని చెప్పి. ఇప్పుడు కూడా ఒక 4-5 చూసి ఒకటి సెలెక్ట్ చేసుకుంటా, ఒకసారి చూడండి దగ్గర నుంచి. నేను ఏం తీసుకుంటానో కూడా అది ఈ వీడియోలోనే లాస్ట్లో పెడతాను నేను. ఇది సెకండ్ వన్. ఫస్ట్ వన్ చూసారు కదా, ఫస్ట్ వన్ వచ్చేసి 65 గ్రామ్స్, ఇది వచ్చేసి 44 గ్రామ్స్ అంట. 44 గ్రామ్స్లో మనకి ఇంత లైట్ వెయిట్, 44 గ్రామ్స్లో మనకి లాంగ్ హారం వస్తుంది. చాలామంది అడుగుతుంటారు కదా లైట్ వెయిట్లో జ్యువెలరీ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. ఇక్కడికి వచ్చేసేయండి, సికింద్రాబాద్లో పన్నా జ్యువెలరీస్ ఎక్స్క్లూజివ్ అంట. నేను కూడా ఫస్ట్ టైమే వచ్చాను ఇక్కడికి. అంటే మనం 10 తులాస్లో తీసుకోవాల్సింది సేమ్ అలానే మోడల్, అలానే లైట్ వెయిట్లో చేసేస్తారనమాట 5 తులాస్లో కూడా. 39 గ్రామ్స్ అంట ఈ హారం. ఇప్పుడు నమ్మొచ్చు వీళ్ళు లైట్ వెయిట్కి స్పెషల్ అంటే, లైట్ వెయిట్కి ఫేమస్ అంటే ఇప్పుడు నమ్మొచ్చు. జస్ట్ 39 గ్రామ్స్లో మనకి లాంగ్ హారం తయారు చేసి ఇచ్చారు చూడండి. ఇప్పుడు చాలా హెవీగా ఉంది కదా చూడండి. ఇదంటే 7 గ్రామ్స్ అంట. ఇది 7 గ్రామ్స్ ఒకటే కాదు, పేర్ మొత్తం 7 గ్రామ్స్ అంటాయి. నేను అందుకని చెప్పేసి ఈసారి ఇక్కడ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది. మనం గోల్డ్ తీసుకోవాలంటే తీసుకోలేము, కానీ గోల్డ్ వేసుకోవాలన్న ఆశ మాత్రం మనకి ఎప్పటికీ చావదు. ఎందుకంటే గోల్డ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అలా అని చెప్పేసి మనం గోల్డ్ కొనుక్కొని ఏదో వేసుకుంటానికని కాదు, మన ఆపదకు అవసరం వస్తుంది. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే చెప్పాను, నా దగ్గర చిన్న అమౌంట్ ఉన్నా సరే నేను అది గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేస్తాను నేను. సో మీకు కూడా నేను అదే చెప్తాను, ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఒక 10 రూపాయలు పక్కకు పెట్టండి అని చెప్పేసి. అండ్ వీళ్ళ దగ్గర స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకు రీసెంట్గానే తెలిసింది, ఒకళ్ళు సజెస్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి ట్రై చేయండి అని చెప్తే నేను ఇక్కడికి వెళ్ళాను అనమాట. నేను ఏ గోల్డ్ తీసుకున్నాను, ఎంతలో తీసుకున్నాను, ఏ షాపు అనేది మీకు నేను చెప్తాను. వాళ్ళ దగ్గర ఇంకా నేను షాప్లో కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను, ఈ వీడియోలో మధ్యలో పెడతాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ షాప్లో తీసుకున్నాను, వాళ్ళ దగ్గర ఐటమ్స్ ఏమున్నాయి, కలెక్షన్ మనం చూడాలి కదా. సో అందుకని చెప్పేసి విత్ వాళ్ళ పర్మిషన్ నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను మీకు చూపించడానికి అని చెప్పేసి. నేను వాళ్ళకి చెప్పాను కూడా, నేను ఇట్లా నా సబ్స్క్రైబర్స్ కలెక్షన్ అడుగుతారంటే నేను తీసుకున్న తర్వాత, ఇప్పుడు నేను తీసుకెళ్తే ఒక 2-3 ఐటమ్సే తీసుకెళ్తాను, కానీ అక్కడ ఇంత కలెక్షన్ ఉందని తెలిస్తే వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారు. సో నేను వాళ్ళ కోసం ఒక వీడియో తీసుకుంటాను, తీసుకోవచ్చా అని చెప్పారు. అంటే వాళ్ళు తీసుకోమని చెప్పారు. ఫస్ట్ అయితే మీకు నేను ఐటమ్స్ చూపిస్తాను. గోల్డ్ బ్యాగ్, ఇది ఈ బ్యాగ్ కాస్ట్ ఎంతనో తెలుసా? నేను ఐటమ్స్ చూసిన తర్వాత మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మీరు గెస్ట్ చేసేస్తారు ఈ బాక్స్ చూస్తే. చూడండి షాప్ నేమ్ ఇది. ఇది వీళ్ళు లైట్ వెయిట్ జ్యువెలరీకి ఫేమస్ అనమాట. సో PJE అంటే పన్నా జ్యువెలరీస్ ఎక్స్క్లూజివ్. ఈ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది. ఇక అర్థమైపోయే ఉంటుంది. వీళ్ళ దగ్గర ఐటమ్స్ ఎట్లా ఉన్నాయంటే, మనం ఒక ఐటెం కోసం వెళ్తాము, మన దగ్గర డబ్బులు ఉంటే మాత్రం చాలా ఐటమ్స్ కొనుక్కొని వస్తాము, కానీ అట్లీస్ట్ కొనుక్కోకపోయినా కూడా అక్కడ మనకి చూస్తేనే మనసు నిండిపోతుంది అనమాట. అంత కలెక్షన్ ఉందన్నమాట వాళ్ళ దగ్గర. నేను ఫస్ట్ టైం ఒక గోల్డ్ షాప్లో అంత కలెక్షన్ చూడడము ఫస్ట్ టైం. ఎందుకంటే నేను చాలా గోల్డ్ షాప్స్కి వెళ్తూ ఉంటాను, మీకు తెలుసు కదా, నేను రెగ్యులర్ గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాను. నేను గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు అంత కలెక్షన్ ఎక్కడ, మామూలుగా అంటే మనం రోల్డ్ గోల్డ్ ఫ్యాన్సీ స్టోర్కో లేదంటే 1 గ్రామ్ జ్యువెలరీ దగ్గర చూస్తాం అన్ని ఐటమ్స్, కానీ ఇక్కడ ఏంటంటే మామూలుగా వేరే వేరే గోల్డ్ షాప్లో ఎట్లా అంటే మనం ఏదైనా ఆర్డర్ చేస్తే కస్టమైజ్ చేసి ఇస్తారు, కానీ అంత కలెక్షన్ ఉండదు. ఇక్కడ ఏంటంటే మనం అసలు కస్టమైజేషన్ దాకా పోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే కలెక్షన్ అంత బాగుందనమాట. అంటే కలెక్షన్ ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంటే మోడల్స్ ఎక్కువనే ఉంటాయి కదా. సో ఆబ్వియస్గా మనము కస్టమైజేషన్ దాకా వెళ్ళకుండా 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ కూడా ఉంది. 18 క్యారెట్స్లో నేను ఫస్ట్ టైం ఒక ఐటమ్ తీసుకున్నాను.
అసలు ఎంత బాగుందంటే అది నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఇంకా కలెక్షన్ చాలా ఉందన్నమాట. ఇక అన్నీ కొనుక్కోలేం కదా మనము. నేనైతే ఒకటి కొనుక్కున్నాను, మీకు చూపిస్తాను నేను అది. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ చూసేయండి, మీకు నేను చాలా క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇది కూడా సేమ్ 25 గ్రామ్స్ ఉంది. 25 గ్రామ్స్లో బ్యాంగిల్స్ చూడండి. గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకోవాలి అని ఉన్న వాళ్ళకి లైట్ వెయిట్లో 2 బ్యాంగిల్స్ వస్తున్నాయి చూడండి. కొంకణీలు కదా ఇవి, కంకణాలు అంటారా? కంకణి అంటారు యాక్చువల్లీ. ఓకే, కంకణాలు. ఇంత బాగున్నాయి. గోల్డ్ ఎట్లయినా నీకు పట్టేగా. లైట్ వెయిట్ అరే నేను 2 బ్యాంగిల్సే 5 తులాస్ పెట్టి తీసుకున్నాను. ఓకే, 4 బ్యాంగిల్స్ మంచిగా తీసుకోవచ్చు, మంచి 2 హ్యాండ్స్కి వస్తాయి కదా. తులాలు 24 గ్రామ్స్. 24 గ్రామ్సేనా? ఎస్ ఎస్, 2.5 తులాస్. 2.5 తులాస్లో 2 బ్యాంగిల్స్. గ్రేట్ గ్రేట్. అంటే 4 వచ్చేస్తాయి 5 తులాస్లో కదా. బాగున్నాయి ఇది. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. ఇవైతే చాలా బాగున్నాయి. 25 గ్రామ్స్ కదా, 25 గ్రామ్స్లో 2 బ్యాంగిల్స్ వస్తున్నాయి. అసలు డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. ఇవి యాక్చువల్గా మనం ఆర్డర్ చేస్తేనే కస్టమైజ్ చేసేస్తారు. సో మీ దగ్గర అన్నీ కూడా ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఏమైనా ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇది చూస్తే కంటే వేర్ చేస్తే చాలా బాగున్నాయి. నేను కూడా అందుకే ఇంతకు చూడలేదు అసలు. యాక్చువల్గా వేసుకుంటే నిజంగా చాలా బాగున్నాయి, చాలా బాగుంది. ఇది ఏంటి నక్షి? ఇవి కుందన్స్, బ్యాగ్స్ కుందన్. సో దీంట్లోనే ఇంకొక కాన్సెప్ట్ ఉంది మ్యామ్, వ్యాక్స్లెస్ కుందన్ మ్యామ్. సో ఇంకా తక్కువ గ్రామ్స్లో అవుతుంది. చాలా బాగుంది. వెయిట్ కూడా మస్తు సాలిడ్ ఉంది. 70 గ్రామ్స్ ఉంటుంది. ఇదా? రెండు కలిపి 70 అంటే 35 గ్రామ్స్ ఒక బ్యాంగిల్. ఓకే, కొంచెం పైకి కూడా. సో కుందన్ లుకింగ్ లో ఇది కుందన్, ఇది వ్యాక్స్లెస్ కుందన్, మ్యాక్స్లెస్. యా, లక్క లేదు అన్నమాట దీంట్లో. లక్క ఓకే ఓకే ఓకే. చాలా బాగుంది. ఇది చూస్తే కంటే వేరు చేస్తే చాలా బాగుంది కదా. మీ చేతిలో ఇంకా చాలా బాగుంది. చాలా బాగా కనిపిస్తున్నాయి ఇవి. చూడండి. సో దీనికి సెపరేట్ ఉంటుంది మ్యామ్, ట్యాగింగ్లో ట్రాన్స్పరెన్సీ మొత్తం ఉంటుంది మ్యామ్. బ్యాగ్స్ ఎంత యూస్ చేసినా అది కూడా మీకు చూపిస్తాను. లైట్ వెయిట్ ఉంది. ఇప్పుడు మనం గోల్డ్ వేసుకోవాలి, గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకోవాలని ఉంటుంది, కానీ అంత కాస్ట్ మనం పెట్టలేము, అంత వెయిట్తో మనం చేయించుకోలేము. కాబట్టి సో అంటే మన లాంటి వాళ్ళ కోసం, మిడిల్ క్లాస్ వాళ్ళ లాంటి వాళ్ళ కోసము వీళ్ళు ఒక మంచి ఐడియా తోటి ఇట్లా లైట్ వెయిట్ జ్యువెలరీని ఇట్లా కస్టమైజ్ చేస్తున్నారనమాట. కానీ వీళ్ళ షాప్కి వెళ్ళినప్పుడు నేను నిజంగా ఫస్ట్ చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే జనాలు కూడా ఎట్లున్నారు తెలుసా. ఆ రోజు నేను వెళ్ళింది కూడా శివరాత్రి రోజు వీళ్ళ దగ్గర అదే కస్టమర్స్ ఎట్లున్నారు అని అంటే, వాము ఏదో నార్మల్గా ఫ్యాన్సీ స్టోర్లో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్లలో ఉంటారు కదా, అట్లా ఉన్నారు గోల్డ్ షాప్లో కూడా. అది కూడా పండగ రోజు వాళ్ళ షాప్ ఎప్పుడు బిజీగానే ఉంటుందంట. నేనైతే వీడియో తీసుకున్నా, చూపిస్తాను నేను మీకు అది కూడా.
ఇంతకంటే క్లియర్గా ఇంకెవరు చూపించలేరు మీకు. చూసారు కదా, డిజైన్ అయితే ఇదనమాట. సో ఇది ఓపెన్ చేసుకోవచ్చు మనం ఇట్లా, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది లుక్ చూడండి. మనకి థిక్నెస్ కూడా ఎక్కడ కూడా మనకి ఎక్కడైనా సన్నగా కనిపిస్తుందా అంటే ఇది ఎంత 1.25 అంటే 2.5 తులాల్లో నాకు 2 బ్యాంగిల్స్ వచ్చేసినాయి అనమాట. 2.5 తులాస్లో 2 బ్యాంగిల్స్ వచ్చినాయి. బ్యాంగిల్స్ బాక్స్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా మీకు 18 క్యారెట్స్ అని. 18 క్యారెట్స్లో నేను ఫస్ట్ టైం ఐటమ్ తీసుకోవడము. వాళ్ళ దగ్గర 18 క్యారెట్స్లో అసలు 18 క్యారెట్స్లో ఇప్పుడు మనం చూసిందంతా కూడా 24 క్యారెట్స్, 3 గ్రామ్స్ 18 క్యారెట్స్లో 11 గ్రామ్స్ మ్యామ్. అసలు ఇదైతే చాలా బాగుంది. 11 గ్రామ్స్లో 18 క్యారెట్స్లో 11 గ్రామ్స్. ఇది కంప్లీట్గా గోల్డ్. ఇది ఇంత బాగుంది చూడండి. అండర్ 10 గ్రామ్స్, ఇది 12 గ్రామ్స్. తులం ఉందండి. చైన్ ప్యాటర్న్ అన్నారు కదా. శారీ మీద కూడా బాగుంది. జస్ట్ ఒక తులం 11 గ్రామ్స్ అంటది. 11 గ్రామ్స్ దీనికి అవి కూడా వచ్చాయా? ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయా? చిన్న స్టడ్, సేమ్ స్టడ్ ప్యాటర్న్ ఉంది. ఒక తులంలో గోల్డ్ చూడండి ఎంత బాగుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, అదే స్టడ్స్ లాగా వచ్చాయి అనమాట. బాగుంది కదా నిజంగా. ఇది కూడా ఇంత బాగుంది. నేనే తీసుకున్నట్టున్నాను. ఇది ఎంత 8 గ్రామ్సా? 8.8. 8.8 గ్రామ్స్ అంటే 9 గ్రామ్స్. తులం కూడా లేదు. తులం మళ్ళీ దీనికి స్టడ్స్ కూడా 18 ఇయర్స్ 17 ఇయర్స్ టీనేజ్ పిల్లలకి చాలా బాగుంటుంది. ఇది కూడా మంచిగా ఉంది. ఏది పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటుంది. చూడండి చెప్పిన ఇప్పుడు నేను 4 పెట్టుకున్నాను. దాంట్లో ఏది బాగుంది అనేది కామెంట్ చేయండి. నాకైతే అన్నీ బాగానే అనిపిస్తున్నాయి. దీంట్లో అయితే ఏదైనా ఒకటి తీసేసుకుంటా ఇప్పుడు నేను. కానీ సీజెట్స్ సీజెట్స్ నేను ఏదో ఒక ఐటమ్ 2 ఐటమ్ తీసుకుంటాను అంతే. షాప్ మొత్తం చూసేస్తున్నాను ఒక్కసారి. ఇంకా 50% కూడా చూడలేదు. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. బాబోయ్ 50% కూడా చూడలేదంట. డిఫరెంట్గా ఉంది కదా డిజైనర్ పీస్ అంటే. ఇది మోడర్న్గా రెడీ అయిన కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్గా కంటే మోడర్న్గా చాలా బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను చూసేటివన్నీ టీనేజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ 50,000. ఇప్పుడు ఈ పెరిగిన గోల్డ్ రేట్స్ కి అదే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడైతే నిజంగా మేము కొన్నప్పటికీ ఇప్పటికీ చాలా కాస్ట్లు అసలు. ఉందా మీ దగ్గర? టైట్ చేసేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ 50,000లో కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చండి. చాలా అఫీషియల్ లుక్ ఉన్నాయి ఇవి అన్నీ కూడా. సింపుల్గా బాగున్నాయి కదా. దీనికి వచ్చేసి స్టడ్స్ ఇలా వచ్చినాయి. సింపుల్గా ఎంత బాగున్నాయి అనేది. మనం ఏదైనా డిజైనర్ శారీస్ వేసుకున్నప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి. నిజంగా బాగున్నాయి. లుక్ చాలా బాగున్నాయి. మెడకంతం వచ్చేస్తుంది తెలుసా మీ దగ్గర జ్యువెలరీ వేసుకుంటే. డైరెక్ట్ ఇది వెళ్ళిపోతుందా? ఓకే. ఇప్పుడు ఇలాంటివి మనం వేర్ చేసుకున్నప్పుడు మనం బ్యాంగిల్స్ కోసం చూస్తాం కదా, కరెక్ట్గా సెట్ కాదు కదా మనకి. అట్లా వీళ్ళే ఇట్లానే డిజైన్ చేశారనమాట. బ్రాస్లెట్ లాగా కానీ ఇట్లా వేసుకోవచ్చు అనమాట. స్టెప్ వైజ్ గా ఏమైనా డిఫరెంట్ గా కావాలంటే ఇది చాలా నెక్కి ఏది వేసినా కూడా మంచిగా సెట్ అయిపోతుంది. అట్లా చాలా బాగుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క లుక్ వస్తుంది, డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్? ఇది డైమండ్ ఫినిషింగ్లో కావాలండి ఇలాంటి.
నేను తీసుకుంటానో లేదు కానీ మీకోసం మాత్రం నేను ఇవన్నీ చూపిస్తున్నా. జస్ట్ 3 తులాస్ ఉంటుంది, 31 గ్రామ్స్ ఉంటుంది. డైమండ్ ఫినిషింగ్లో చూసే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. గ్రాండ్ లుక్ వచ్చేసింది చూడండి. ఇప్పటిదాకా వేసుకున్నాను సింపుల్గా ఉంది కదా, 3 తులాస్లోనే మనకి ఇంత గ్రాండ్ లుక్ వచ్చింది. అది కూడా డైమండ్ ఫినిషింగ్లో తీసే. ఈ పెండెంట్ డిటాచబుల్ అంటది. మనం ఇది డిటాచ్ చేసుకొని మనం ఇది వేరే చైన్కి కూడా వేసుకోవచ్చు. ఇవి సో ఇట్లా కావాలంటే ఇట్లా కావాలి. పర్ల్ సెట్కి కానీ మనం ఏదైనా చైన్కి కానీ ఏదైనా బీట్ సెట్కి కానీ వేసుకోవచ్చు అనమాట. డిటాచబుల్ ఇది ఇట్లా తీసుకొని వేసుకోవచ్చు. ఇది చూపించిన తర్వాత మాట్లాడతాం మీ దగ్గర. దీంట్లో అయితే కలెక్షన్ ఎంత ఉందో తెలుసు. అసలు నేను ఏది తీసుకోవాలో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అయితే. ఎందుకంటే ఏది మెడకు పెట్టుకున్నా కూడా అది అందంగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా అంటున్నారు మీ మేడకి ఏదైనా బాగుంది మేడం, మంచిగా సెట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి వెయిట్ తక్కువలో ఉన్నది తీసుకున్నాను నేను. ఎందుకంటే మనకి ఎక్కువ ఐటమ్స్ వస్తాయి కదా. ఇది ఎంత తెలుసా, జస్ట్ 1 తులా అంటే 9.9 సంథింగ్ ఉందంతే. అంటే 1 తులంకి కూడా కొంచెం తక్కువ ఉందన్నమాట. నేను ఇది మెడకు పెట్టుకొని చూపిస్తాను. మీరైతే ఫస్ట్ చూడండి డిజైన్. నా దగ్గర ఉన్న నెక్లెస్లు అన్నీ హెవీగా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి తీసుకున్నా. ఇది ఇంకా చైన్ నేను లాస్ట్ పెట్టిన అంటే ఇంకా పొడుగు కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంత హెవీ చైన్ ఉన్నా కూడా, ఇది సన్నగా ఉన్నా కూడా దాని లుక్ చూసారా, అది ఎంత మంచి లుక్, ఎంత బాగా కనిపిస్తుందో చూడండి దగ్గర నుంచి. నేనైతే మీకు మంచిగానే చూపిస్తాను. నేను దగ్గరకు వస్తే కొంచెం వీడియో బ్లాక్ అవుతుంది. ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి నేను చెప్పడం కంటే. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇంత హెవీ చైన్ వేసుకున్నా కూడా మనం ఇది ఇంత లైట్ వెయిట్ ఉన్నా కూడా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఈ శారీ మీద కూడా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. మొన్న నేను వైలెట్ కలర్ శారీ కట్టుకున్నా, ఆ శారీ మీద కూడా చాలా బాగుంది. ఇవి అంటే ఈ మోడలే చాలా బాగుంది, ఈ కలెక్షన్ చాలా బాగుంది అసలు. నేను ఈ వీడియో పెట్టిన తర్వాత ఇవి మాత్రం కంపల్సరీ కొనుక్కోవడానికి వెళ్తారు మీరు. ఇలాంటిది కొనుక్కోవడానికి మాత్రం కంపల్సరీ వెళ్తారు. ఎందుకంటే నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మిర్రర్లో చూసుకుంటూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ బాగుంది అసలు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇట్లా డైరెక్ట్గా. నేను గోల్డే ట్రై చేస్తున్నా. సో నాకు ఇది నచ్చి నేను తీసుకున్నా. ఇది యాక్చువల్గా డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే లైట్ వెయిట్ అండ్ చాలా నైస్గా చాలా బాగుంది కదా. సో డ్రెస్సెస్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇది నా ఫేస్కి కలర్ వచ్చింది ఇది పెట్టుకుంటే. చూడండి ఇప్పటిదాకా పెట్టుకుని కొంచెం హెవీ అనిపించింది కదా, ఇది చాలా బాగుంది కదా. ఇది పెట్టుకొని ఇది చూపిస్తా మీకు. మళ్ళీ ఈ వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటానో తెలియదు. PJE పన్నా జ్యువెలరీస్ ఎక్స్క్లూజివ్ ఇక్కడ తీసుకున్నాను. ఇది సికింద్రాబాద్లో ఉంది. సో ఇది వేసుకొని చూపిస్తాను మీకు, తర్వాత వేసుకొని చూపిస్తా. కానీ ఇది మాత్రం వెయిట్ ఎక్కువ ఉంది. అంటే వాళ్ళ దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయి అనమాట. అంటే లైట్ వెయిట్ ఉన్నాయి, హెవీ వెయిట్ ఉన్నాయి. మనకి ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ కూడా చేసిస్తారు. ఇది కూడా డిటాచబుల్. ఇది తీసుకోవచ్చు. నేను ఇది వీడియో కూడా తీసుకున్నాను అనుకుంటా. నేను ఆ వీడియో కూడా పెడతాను. నేను చాలా హెవీ లుక్, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. చూస్తే గంట వేసుకుంటే చాలా బాగుంది. ఈ పెండెంట్ చూసారు కదా, ఇది డిటాచబుల్. ఇది డిటాచ్ చేసుకోవచ్చు, అటాచ్ చేసుకోవచ్చు. మనం ఇలా పెట్టుకోవచ్చు, ప్లస్ ఇలా తీసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. అటాచ్ చేసుకోవచ్చు, డిటాచ్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఇది ఇట్లా డిటాచ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సైడ్కి ఇట్లా చైన్ కూడా ఇచ్చారనమాట. నాకు ఇది బాగా నచ్చింది. అంటే మనకి ఈ రోప్ ఇక్కడ ఎండ్ కాగానే ఇక్కడ రోప్ కనిపిస్తూ ఉంటుంది కదా, అట్లా కాకుండా మనకి 2 సైడ్స్ కూడా ఇట్లా చైన్స్ ఇచ్చిండ్రనమాట. ఈ చైన్స్ కాన్సెప్ట్ బాగుంది. ఇది ఆ రోజు ఆ శారీ మీద వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. మోడల్ చూడండి దగ్గర నుంచి. టోటల్ మ్యాంగోస్. ఇది సేమ్ ఈ కుందన్లోనే షార్ట్ నెక్లెస్ కూడా చూసాను, కానీ అంత బడ్జెట్ లేదు. సింగిల్ కూడా బాగుంది.
నాట్ నెక్లెస్ బాగుంది కదా, ఇంత గోల్డ్ ఉన్నా కూడా గోల్డ్ చూస్తే అసలు టెంప్ట్ అయిపోతుంది. ఇది ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది నాకే తెలియట్లేదు. చూడండి ఇట్లా, నాకు అద్దంలో మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఈసారి ఏంటి అని అంటే బడ్జెట్ రేంజ్లో నాకు ఇష్టమైనవి నేను తీసేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు బాగా లైట్ వెయిట్లో 2 బ్యాంగిల్స్ వచ్చినాయి అండ్ నాకు ఒక 1 తులాలోనే షార్ట్ నెక్లెస్ వచ్చింది. సో నాకు ఇది బాగా నచ్చింది. అండ్ ఇది అంటే కొంచెం నేను ఇది టార్గెట్ చేశాను కాబట్టి తీసుకుందాం అని చెప్పి నా టార్గెట్ ఉండే అనమాట. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ఇది. చాలా బాగుంది, వాష్గా ఉంది అసలు. బాగుంది. ఇప్పుడు ఇది వేసుకుంటా, నేను కట్టుకున్న శారీకి ఇది మంచి లుక్ వస్తుంది. నేను ఇంత కష్టపడి మీకోసం వీడియో తీసి పెడుతున్నా. మీకు ఏదైనా గోల్డ్ తీసుకోవాలి లైట్ వెయిట్ అంటే మీరు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి నాకు కామెంట్ చేయండి, అక్క నేను ఇక్కడ గోల్డ్ తీసుకున్నా అని చెప్పేసి. అప్పుడు నేను వీడియో పెట్టినందుకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మొత్తం నిండుగా ఉంది చూడండి. బాగుంది కదా ఇది. ఎక్కడ షాపింగ్ చేసినా ఏం చేసినా చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది. కానీ గోల్డ్ షాప్లో మాత్రం ఎన్ని ఐటమ్స్ చూసినా కూడా మనకు అసలు విసుగే రాదు. సో ఒక్కసారి ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అసలు చూస్తుంటేనే చాలా బాగుంది, చాలా గ్రాండ్ అండ్ హెవీగా ఉంది. నాకు ఫస్ట్ రాగానే ఇదే నచ్చింది. ఎస్ ఎస్ మ్యామ్, ఇదే అడిగారు. ఇదే అడిగాను. నాకైతే చాలా బాగా నచ్చింది. బుటీక్ రూమ్ ఎట్టుందో చూసి పారిపోవడం ఇక్కడ నుంచి. హాట్ అయినా ట్రై చేస్తే మన ఆశ తీరిపోద్దు కదా అని చెప్పేసి వేసుకున్నాను. ఇది మీలో చాలా మందికి నచ్చుతుంది, చాలా బాగుంది. ఏం బాగుంది అనేది కామెంట్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. 3rd వన్ అమ్మోరు తల్లి ఎట్లున్నానా, కొంచెం జుట్టు కొంచెం ముందరికి వేసింది. దీనికి ఇది బాగుంది, దీనికి ఇది బాగుంది, చాలా బాగుంది. ఇది జస్ట్ 19 grams అంట. మోడల్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి, చాంద్బాలిలో చాలా బాగుంది. ఇది పెట్టుకుంటే చాలా కళ ఉంటుంది, చాలా లైట్ వెయిట్. సో ఓన్లీ ఇక్కడ మనకి గోల్డ్ యూజ్ అయింది, మిగతా అంతా బీడ్స్ మ్యామ్. బట్ ఇంకొక విషయం చెప్పాలంటే ఇవి ఒరిజినల్ బీడ్స్ కదా. ఎస్ మ్యామ్, ఇవన్నీ సెమీ ప్రెషియస్ మ్యామ్. సో వాట్ ఎవర్ యూ పేయింగ్ ఫర్ ద బీడ్స్ మ్యామ్, ఇన్ ఫ్యూచర్ మీరు ఎక్స్చేంజ్ చేస్తే 100% ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది. ఓకే, బీడ్స్కా ఒకవేళ మనం చేంజ్ చేయాలనుకున్నా కూడా మన బీడ్స్కి 100% రిటర్న్ ఇస్తారు, అంటే చేంజ్ చేయాలి. సో నేను ఈ గోల్డ్ వీడియో పెట్టిన తర్వాత అక్క ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడింది, అవన్నీ నన్ను డీటెయిల్స్ అడుగుతారు. సో దీని వెయిట్ చెప్పలేదు కదా నేను. 11 తులాస్ ఉంది, అంటే దగ్గర 11 ఉంది. 10 పాయింట్ చేంజ్ ఉందన్నమాట. సో ఇంకా ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంది అని అంటే 1,42,000 ఉంది. ఈ రోజు రేట్ అయితే 1,42,000 ఉంది. అంటే ఇక 1,50,000 వేసుకోండి మనకి ఇవన్నీ కొంటే. సో దాని లెక్కన ఇక ఇది మీరు కాస్ట్ ఎంత ఉంటుంది అనేది మీరే గెస్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఈ గోల్డ్ వీడియో పెట్టిన తర్వాత అక్క ఎక్కడ తీసుకున్నారు, ఎంత అయింది, అది ఇది అన్నీ అంటారు మీరు. సో నేను ఎక్కడ తీసుకున్నాను అనేది నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను. మీకు కావాలి అని అంటే నేను వాళ్ళకి ఒకసారి కాల్ చేస్తాను, దీని మీద నంబర్ ఉంది. ఎందుకంటే మీ గురించి ఆలోచించి నేను ఎప్పుడైనా పెడతాను. నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు అక్కడ డీటెయిల్స్ చెప్పండి అని అంటారు. సో ఈసారి మీకు ఆ ఛాన్స్ ఇవ్వ, నేను డీటెయిల్స్ అన్నీ మన డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. నేను కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీలైతే స్క్రీన్ పైన ఇస్తాను. నేను మోడల్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కలంక్ మూవీలో ఆలియా భట్ వేసుకున్నాయంట ఇవి, అంటే ఇవి కాదు, ఇలాంటి మోడల్ వేసుకుందంట. అలా వీళ్ళు సేమ్ టు సేమ్ ఇట్లా దింపేశారనమాట. ఒకసారి ట్రై చేద్దాం పెట్టుకొని. చాలా బాగుంది.
మీరు ఏ జ్యువెలరీ వేసుకున్నా చాలా బాగుంది. తాళి చైన్స్ 15 grams అంట తులంన్నర. ఎంత బాగుంది చూడండి, ఎంత హెవీగా ఉంది. మామూలుగా అయితే మనం చేయించుకోవాలనుకుంటే ఎట్లయినా 3 తులాస్ ఉంటుంది. ఇది ఒకసారి పెట్టుకొని చూపిస్తే ఎలా ఉంటుంది. జస్ట్ 1.5 తులా ఇది. మనకి సైడ్ కూడా చూడండి ఈ డిజైన్ కూడా వచ్చింది, ఎంత బాగుంది చూడండి. ఇది 18 క్యారెట్స్ కదా, 22 క్యారెట్. 22 క్యారెట్స్. ఓకే, నేను 18 క్యారెట్స్ అనుకుంటున్నాను. 22 క్యారెట్స్, జస్ట్ 1.5 తులా. ఎవరి పని వాళ్ళే చేయాలి కదా. ఇవన్నీ కూడా తాళి చైన్సే, అన్నీ కూడా మనకి మంచి రీజనబుల్ వెయిట్లలో ఉన్నాయి అనమాట ఇవన్నీ. సో చాలా మందికి తాళి చైన్ కొనుక్కోవాలని ఉంటుంది కదా. సో చూడండి, ప్లెయిన్ గోల్డ్లో కావాలి అంటే ఇట్లా, వితౌట్ స్టోన్ కావాలి అనుకుంటే మనం ఇట్లా తీసుకోవచ్చు. స్టోన్స్లో కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. చాలా బాగా. సో ఫ్రెండ్స్, నేను వీళ్ళని ఒక 2-3 గంటలు సతాయించి 3 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. సో మనం ఇంకా ఇంటి దగ్గర మాట్లాడతాం. బాయ్ బాయ్. డబ్బులు ఇస్తే లాస్ట్ ఒక బిల్, ఒక పేపర్ ఇచ్చారు. మనం ఇది డబ్బులు ఇస్తే ఇన్ని జ్యువెలరీ కూడా ఇస్తున్నాను. సో నెక్స్ట్ టైం ప్లీజ్ విజిట్ అవ్వండి మ్యామ్. ఐ హోప్ యూ లైక్ అస్. తప్పకుండా, నేనే కాదు మా సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అనేది చూస్తారు కదా, వాళ్ళు కూడా వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాయ్ బాయ్ బాయ్. పన్నా జ్యువెలరీస్ ఎక్స్క్లూజివ్, సికింద్రాబాద్లో ఉంది. ఫుల్ అడ్రస్ అయితే దీని మీద ఉంది. నేను డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఇచ్చేస్తాను. మీకు ఎవరైనా మీకు ఏదైనా గోల్డ్ నీడ్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. మెయిన్గా ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ మాత్రం అస్సలు మిస్ కాకండి. 18 క్యారెట్స్ చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర ఐటమ్స్. గోల్డ్ కొనుక్కోవాలని ఉంటుంది, కానీ ఇప్పుడు మనం ఇంత కాస్ట్ పెట్టలేము అని అనుకున్న వాళ్ళు మాత్రము వీళ్ళ దగ్గరికి వెళ్ళండి. లైట్ వెయిట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ మనకు కావాల్సినట్టుగా తీసుకోవచ్చు మనము. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ టైం ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి నేనే షాక్ అయినా. ఆ కస్టమర్స్ని చూసి, ఆ కలెక్షన్ని చూసి. షాప్ చూస్తేనేమో నేనేమనుకున్నానంటే ఇంకా పండగ రోజు కదా కస్టమర్స్ ఉండరేమో అని నేను అనుకున్నాను. వాళ్ళ దగ్గర ఎవ్రీడే కస్టమర్స్ ఇట్లా కిటకిటలాడుతూ ఉంటారంట. నేను వీడియో తీసా, నేను ఈ మధ్యలో వీలైతే నేను పెడతాను నేను. అండ్ నేను ఏమేమి కలెక్షన్ చూసాను అనేది కూడా ఈ వీడియోలో పెడతాను. అండ్ వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటాయి, డీటెయిల్స్ చూసేసుకోండి. సో నేను తీసుకున్న జ్యువెలరీలో మీకు ఏ జ్యువెలరీ నచ్చిందనేది ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ కామెంట్స్ అని నేను చదువుతాను, మీ కామెంట్స్ నా ఎనర్జీ. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేసి, ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. Until when see you, follow for more videos. Your Mallika Raghavendra. Bye bye.